మనకి ఇడియమ్స్ అనేది కంపల్సరీగా ఇంగ్లీష్ ఎగ్జామ్స్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. అయితే కొన్ని ఎగ్జామ్స్లో ఇడియమ్స్ అనేవి పారాగ్రాఫ్లో అడుగుతారు. పారాగ్రాఫ్ ద్వారా అడిగినప్పుడు అక్కడే ఆన్సర్ సెంటెన్స్తో ఇస్తారు కాబట్టి గెస్ చేయొచ్చు. కొన్ని ఎగ్జామ్స్లో ఇడియమ్స్ అనేవి సపరేట్గా అడుగుతారు. ఒక ఇడియం ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో రైట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. తెలుగులో ఇడియమ్స్ని జాతీయాలు అంటాము. అంటే నిజం చెప్పాలంటే ఇడియమ్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఆ ఇడియం చూసేదానికి దాని యాక్చువల్ మీనింగ్కి అసలు సంబంధం ఉండదన్నమాట. సో ఏమవుతుందంటే ఇడియం మనం చూసే ఇడియంకి యాక్చువల్ మీనింగ్కి సంబంధం ఉండకపోవడం వల్ల మనకి తెలిస్తే కానీ ఇడియం ఏమీ చేయలేం. చాలామంది ఇడియమ్స్ విషయంలో గెస్ చేద్దామని ట్రై చేస్తారు, ఖచ్చితంగా రాంగ్ అయిపోతుంది. అందువల్ల ఇడియమ్స్ అనేది నిజంగా చెప్పాలంటే గెట్ బై హార్ట్ చేయాలి. అంటే వొకాబులరీలో ఒక రకం అనమాట. ఇడియమ్స్ అనేది ఏంటంటే వొకాబులరీలో ఒక టైప్ అనమాట. అది ఇంకా 100% మనం అది గెట్ బై హార్ట్ చేయాలి తప్ప మరొక షార్ట్ కట్ అనేది ఉండదు. కొంతవరకు షార్ట్ కట్ యూస్ చేయొచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ది ఇడియమ్స్ వీ నీడ్ టు రిహార్సల్స్ మెనీ టైమ్స్ అండ్ గెట్ బై హార్ట్. ఎగ్జాంపుల్స్తో చదువుకుంటే బాగా గుర్తుంటుంది, అదొక్కటే షార్ట్ కట్ అనమాట. ఈ సెషన్లో మనం కొన్ని వెరీ ఇంపార్టెంట్ ఇడియమ్స్ని డిస్కస్ చేద్దాము. చూడండి, ఎచిలీస్ హీల్ అంటాము. ఎచిలీస్ హీల్ అంటే ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక మైనస్ పాయింట్ ఉంటుంది కదా. ఎంత గొప్ప వాళ్ళకైనా, ఎంత మహా తెలివైన వాళ్ళకైనా కూడా, బలవంతులకైనా కూడా ఏదో ఒక మైనస్ పాయింట్ ఉంటుంది కదా. అలా వాళ్ళకు ఉండే వీక్నెస్, వాళ్ళకు ఉండే మైనస్ పాయింట్ని ఎచిలీస్ హీల్ అంటామన్నమాట. ఇది దాని మీనింగ్. దాన్ని బట్టి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. నేను మీకోసం మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తయారు చేస్తున్నాను, చూడండి. ఎచిలీస్ హీల్ అంటే ఏం చెప్పాను? ఒక మైనస్ పాయింట్ అనమాట. అంటే ఒక వీక్ పాయింట్ కానీ, ఒక ఫాల్ట్ కానీ, ఒక వీక్నెస్ కానీ అంటామన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇక్కడ రాసేది చూడండి. ద కరప్ట్ మినిస్టర్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద గవర్నమెంట్స్ ఎచిలీస్ హీల్ అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిజైన్. ఆ గవర్నమెంట్ అంతా బాగుంది, గవర్నమెంట్లోనే వాళ్ళు అందరూ మంచి వాళ్ళే, ఒక్క వీడు తప్ప. కాబట్టి వీ మినిస్టర్ అనేవాడు గవర్నమెంట్కి ఒక మైనస్ పాయింట్ లాగా తయారయ్యాడు. సో ఎచిలీస్ హీల్ అనేది అలా మనం చక్కగా యూస్ చేస్తామన్నమాట. యాసిడ్ టెస్ట్ అంటాం ఫ్రెండ్స్. యాసిడ్ టెస్ట్ అంటే ఏంటంటే ఇది రైట్, ఇది రాంగ్ అని మనం డిసైడ్ చేయడానికి పెట్టే ఒక అగ్ని పరీక్ష లాంటిది అనమాట. అంటే ఒక ఆఖరి పరీక్ష అంటాం. అంటే ఇంకా ఫైనల్ టెస్ట్ అంటాం కదా, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఫైనల్ టెస్ట్ అంటాం కదా. అలా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఫైనల్ టెస్ట్ అని చెప్పేటప్పుడు దాన్ని మనం ఏమంటామంటే యాసిడ్ టెస్ట్ అంటాం. సో యాసిడ్ టెస్ట్ అంటే అదే అమ్మా, ఇదే ఆఖరి పరీక్ష అంటాం కదా. చూడండి, ఏ టెస్ట్ దట్ ప్రూవ్స్ ఏ హైపోథసిస్ ఆర్ వెలిడిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ ఐడియా. దేన్నైనా కూడా క్వాలిటీ టెస్టింగ్కి ఇదే ఒక అగ్ని పరీక్ష లాంటిదని చెప్పేటప్పుడు దాన్నే మనం యాసిడ్ టెస్ట్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ మీకోసం రాసాను, చూడండి. ద ప్రొడక్ట్ లుక్స్ గ్రేట్ బట్ విల్ పీపుల్ బై ఇట్? దట్స్ ద యాసిడ్ టెస్ట్. ప్రొడక్ట్ అయితే చూడడానికి బ్రహ్మాండంగా ఉంది, కానీ జనాలు కొంటే కదా, జనాలు కొంటే అప్పుడు యాసిడ్ టెస్ట్లో మనం పాస్ అయ్యామని అర్థం, అలా అనమాట. సో యాసిడ్ టెస్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒక రకంగా చెప్పాలంటే ఆఖరి పరీక్ష అంటుంటాం కదా, అలా అనమాట. ఏ టెస్ట్ టు ప్రూవ్ సంథింగ్ అంటాం. అలాగే చూడండి, ఆల్ అండ్ సండ్రీ. ఇది ఎన్నిసార్లు ఎగ్జామ్స్లో మనకి ఇడియమ్స్గా వస్తుందో చూడండి. ఆల్ అండ్ సండ్రీ అంటే అంతా అనమాట, లేదా అందరూ అనమాట. సో ఆల్ అండ్ సండ్రీ అంటే అందరూ. ఉదాహరణకి నా బర్త్డే సెలబ్రేషన్లో లాస్ట్ ఇయర్ నేను ఎవరు రారనుకున్నాను, కానీ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారని చెప్పాలి. అప్పుడు ఎలా అంటానంటే ఆన్ మై లాస్ట్ బర్త్డే, ఆన్ మై రీసెంట్ బర్త్డే, లాస్ట్ బర్త్డే అనకూడదు, ఆన్ మై రీసెంట్ బర్త్డే ఆల్ అండ్ సండ్రీ కేమ్ టు మై ఫంక్షన్, ఆల్ అండ్ సండ్రీ కేమ్ టు మై హోమ్. ఆల్ అండ్ సండ్రీ అంటే అందరూ. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఎవ్రీబడి అంటాం కదా, అందరూ. ఎగ్జాంపుల్ కూడా మీకోసం రాసి పెట్టాను, చూసుకోండి. ఐ డోంట్ వాంట్ ఆల్ అండ్ సండ్రీ టు కమ్ టు నో అబౌట్ అవర్ డిఫరెన్సెస్. మన ఇద్దరి మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలియడం నాకు నచ్చదు. సో ఆల్ అండ్ సండ్రీ అంటే ఏంటమ్మా? అందరూ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత చూడండి, ఆల్ఫా అండ్ ఒమేగా. వెరీ 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 ఇంపార్టెంట్ ఇడియమ్స్ అమ్మ ఇవన్నీ కూడా. ఆల్ఫా అండ్ ఒమేగా అంటే ఏంటంటే మొదలు చివర అంటాం, అంటే స్టార్టింగ్ ఎండింగ్ అంటాం. ఏమంటాము? ఆల్ఫా అండ్ ఒమేగా అంటే ఏంటమ్మా? స్టార్టింగ్ ఎండింగ్ అంటాం. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అంటాం కదా, దాన్నే మనం ఆల్ఫా అండ్ ఒమేగా అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్ అంటాం. ఎగ్జాంపుల్ తీసుకోండి. ద స్ట్రాటజీ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ రిమైన్స్ ద ఆల్ఫా అండ్ ఒమేగా ఆఫ్ ద గవర్నమెంట్స్ ఎకనామిక్ పాలసీ. గవర్నమెంట్ ఎంత గొప్ప పాలసీ డిజైన్ చేసినా దాని స్టార్టింగు, ఎండింగు, చివరికి జనాలకి ఏం కావాలంటే
ధరలు తగ్గాలి. సో ద ఆల్ఫా అండ్ ఒమేగా అంటే స్టార్టింగ్ ఎండింగ్. మా ఫ్రెండ్ ఒక సినిమాకి వెళ్ళాడు, నేను అడిగాను సినిమా ఎలా ఉందని. వాడు ఏమన్నాడంటే, ఒరే సినిమా నేను ప్రతి సీను నీకు చెప్పలేను కానీ ద ఆల్ఫా అండ్ ఒమేగా ఆఫ్ ద మూవీ ఈజ్ ఎక్సలెంట్ అన్నాడు. అంటే స్టార్టింగ్ ఎండింగ్ మొత్తం చాలా బాగుంది. సో ఆల్ఫా అండ్ ఒమేగా అంటే ఏంటంటే స్టార్టింగ్ అండ్ ఎండ్రీ, ఆల్ అండ్ సండ్రీ అంటే అందరూ. ఇలా మనం ఇడియమ్స్ అనేవి ఎగ్జాంపుల్స్తో బ్రహ్మాండంగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అలాగే చూడండి, యాపిల్ ఆఫ్ డిస్కార్డ్. ఉదాహరణకి ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి గొడవ ఉంది. ఎందుకు ఇండియాకి పాకిస్తాన్కి గొడవ అంటే కాశ్మీర్ కోసం, కాశ్మీర్ వల్ల. సో కాశ్మీర్ అనేది ఇండియాకి పాకిస్తాన్కి ఇప్పుడు యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అని పిలవచ్చు. సో యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే ఏంటంటే గొడవకు ఏదైతే కారణమో అది చెప్పడానికి నేను యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటాను. సో యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే వాట్ ఎవర్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ప్రాబ్లం, వాట్ ఎవర్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద క్వారల్, వాట్ ఎవర్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డిస్ప్యూట్. గొడవకు ఏది కారణమో అది నేను చెప్పడానికి ఏమంటానంటే యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటాను. సో యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే ద మెయిన్ రీజన్ బిహైండ్ ద ప్రాబ్లం అనమాట. నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుంది కదా, కాశ్మీర్ ఎగ్జాంపుల్ చెప్పాను. లేదంటే ఆ ఇద్దరు అన్నతమ్ములకు ఆ ఇద్దరు బ్రదర్స్కి గొడవ ఏంటంటే ఈ చిన్న ల్యాండ్ కోసం గొడవ, ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ కోసం గొడవ. అలా మీరు చక్కగా ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ ఏంటమ్మా, యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే గొడవకు కారణం. ఎగ్జాంపుల్ చూడండి, the right to host the World Cup cricket has become the apple of discord between the two countries. ఇక్కడ 2 కంట్రీస్కి గొడవ దేనికోసం అంటే మా కంట్రీలో పెట్టండి వరల్డ్ కప్ అంటే, లేదు మా కంట్రీలో పెట్టండి అని గొడవ పడతారు కదా, దాన్ని మనం ఏమంటామంటే యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత యాపిల్ ఆఫ్ వన్స్ ఐ, మీరు చూసారా ఈ ఇడియం కూడా యాపిల్ తోటే ఉంది, ఈ ఇడియం కూడా యాపిల్ తోటే ఉంది. సో యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే ఏమని చెప్పాను నేను, గొడవకు కారణం. యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే ఏంటో తెలుసా, అందరిలో పాపులర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటాం. తెలుగులో మనం నార్మల్గా చెప్పాలంటే ఏమంటామంటే అందరి కళ్ళు అతని మీదే, అందరి కళ్ళు తన మీదే అంటాం. ఉదాహరణకి మనందరం కూడా స్కూల్ యూనిఫామ్ వేసుకుని క్లాస్లో కూర్చున్నాం. ఒక ఫ్రెండ్ మాత్రం ఆవేళ అతని బర్త్డే మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకుని క్లాస్కి వస్తే అప్పుడు ఏమంటాం, అందరూ అతనే చూస్తాం కదా. అప్పుడు ఏంటంటే హీ ఈజ్ టుడే ద బర్త్డే బాయ్ ఈజ్ ద యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటాం. అలా యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే అందరూ ఎవరినైతే చూస్తున్నారో, అందరూ ఎవరినైతే ఇష్టపడుతున్నారో అటువంటి పర్సన్ని మనం యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటాం. మా క్లాస్లో అందరూ ఇష్టపడేది ఎవరినంటే రమేష్ అనే అబ్బాయిని. ఇప్పుడు మా క్లాస్లో అందరూ ఇష్టపడేది రమేష్ అని చెప్పాలంటే అప్పుడు ఏమంటాను, రమేష్ ఈజ్ యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. ఓకేనా ఫ్రెండ్స్. అలా చూడండి, షీ హ్యాస్ 3 children, తనకి 3 పిల్లలు ఉన్నారు. బట్ హర్ డిజేబుల్డ్ సన్ ఈజ్ ద యాపిల్ ఆఫ్ హర్ ఐ. తనకి ఆ అబ్బాయి అంటే, ముఖ్యంగా ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం. అలా యాపిల్తో మీరు చూస్తే 2 ఇడియమ్స్ వచ్చాయి. ఒకటి యాపిల్ ఆఫ్ డిస్కార్డ్, ఇంకోటి యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే ఏంటి, గొడవకు కారణమైంది. యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే ఏంటి ఫ్రెండ్స్, అందరూ ఇష్టపడే పర్సన్ని మనం ఏమంటామంటే యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా. కీప్, ఎస్టీఎస్బి అంటే సంథింగ్ అమ్మ, ఎస్టీహెచ్ అంటే సంథింగ్, ఎస్బి అంటే సంబడి. సో కీప్ సంబడి ఆర్ సంథింగ్ ఎట్ అన్ ఆర్మ్స్ లెంత్. ఇది కొంతవరకు మీరు గెస్ చేయగలరు, ఇడియం చూసే గెస్ చేయగలరు. కీప్ సంబడి ఆర్ సంథింగ్ అట్ ఆర్మ్స్ లెంత్ అంటే, ఆర్మ్స్ లెంత్ అంటే చేతికి అందే దూరం, అంటే కొంత దూరం పెట్టడాన్ని, ఒక వస్తువుని కొంత దూరం పెట్టడం కానీ, ఒక మనిషిని కొంత దూరం పెట్టడం కానీ మనం ఇదే ఇడియంతో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా రావడం కోసం ఒక ఎగ్జాంపుల్ నేను మీకోసం చెప్తాను. ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి నేను ఏం చేశానంటే మొబైల్ని కొంచెం దూరం పెట్టేశాను. ఒక 2 days 3 days ఏం చేశానంటే మొబైల్ని దూరం పెట్టేశాను. అది చెప్పడానికి ఏమంటాను, యాజ్ ద ఎగ్జామ్ ఈజ్ నెక్స్ట్, యాజ్ ద ఎగ్జామ్ ఈజ్ ఆన్ మండే, ఎగ్జామ్ మండే ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే ఐ హ్యావ్ డిసైడెడ్ టు కీప్ మై మొబైల్ ఫోన్ అట్ అన్ ఆర్మ్స్ లెంత్, కొంత దూరం పెట్టాను. అది వస్తువునైతే సంథింగ్ అంటాను, మనిషినైతే సంబడి అంటాను. అర్థమైందా ఫ్రెండ్స్. చూడండి, కీప్ ఎట్ ఏ డిస్టెన్స్ అనమాట. కొంత దూరం పెట్టాను ఏమంటాను, కీప్ ఎట్ ఏ డిస్టెన్స్. కొంత దూరం పెట్టాను ఏమంటాను, కీప్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటాను. చూడండి, హీ ఆల్వేస్ హ్యాడ్ ద ఫీలింగ్ దాట్ షీ వాస్ కీపింగ్ హిమ్ అట్ అన్ ఆర్మ్స్ లెంత్. అతనికి ఎప్పుడూ అనిపిస్తోంది
తను అతన్ని కొంచెం దూరం చేస్తోంది అని. సో కీప్ సంబడి ఆర్ సంథింగ్ అట్ అన్ ఆర్మ్స్ లెంత్ అంటే కొంత దూరం పెట్టడం. అది వస్తువుని అవ్వచ్చు, మనిషిని అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? కీప్ సంబడి ఆర్ సంథింగ్ అట్ అన్ ఆర్మ్స్ లెంత్ అనమాట. తర్వాత హ్యావ్ ఎన్ యాక్స్ టు గ్రైండ్. ఏంటమ్మా? హ్యావ్ ఎన్ యాక్స్ టు గ్రైండ్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రతి ఇడియంని 4-5 సార్లు చదువుతున్నాను నోరు నిప్పెట్టేలా. ఎందుకంటే ఆ ఇడియం అనేది నేను 4-5 సార్లు చదివితేనే మీరు వింటారు, వింటేనే బాగా అలవాటు అవుతుంది అనమాట. సో హ్యావ్ ఎన్ యాక్స్ టు గ్రైండ్ అంటే ఏంటంటే ఒక స్వార్థపూరిత కారణం. ఉదాహరణకి మా ఫ్రెండ్ సడన్గా మా ఇంటికి వచ్చాడు, ఎలా ఉన్నావు, నువ్వే గుర్తొచ్చావు, నేను కలవాలని వచ్చాను, అది ఇది అన్నాడు. సరే అని చెప్పి నేను కాఫీ పెట్టాను, కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నాం. ఒక గంట సేపు తర్వాత చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఏం లేదు, నేను పలానా ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అయ్యాను, నువ్వెవరైనా నాకు ఇన్సూరెన్స్ పాలసీ కడతావా అన్నాడు. అంటే ఏంటి, అతను నా కోసం వచ్చానని చెప్పాడు, కానీ అతని యొక్క ఉద్దేశం వేరేది. అప్పుడు ఏమంటాం? మై ఫ్రెండ్ హ్యాజ్ అన్ యాక్స్ టు గ్రైండ్ అంటాను. ఏమంటాను? మై ఫ్రెండ్ హ్యాజ్ అన్ యాక్స్ టు గ్రైండ్ అంటే ఒక స్వార్థపూరిత ఉద్దేశం, ఒక సెల్ఫిష్ కారణం, లేకపోతే ఇంకేదో మోటివ్ అనమాట. అతను బయటికి చెప్తోంది కాదు, లోపల ఇంకేదో మరొక మోటివ్ కలిగి ఉంది. అది చెప్పడానికి నేను ఏమంటానంటే యాక్స్ టు గ్రైండ్ అంటాను. ఓకేనా ఫ్రెండ్స్? దాన్ని బట్టి మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి. ఇక్కడ నేను మీకోసం మీకు అర్థమవడానికి 1-2 ఎగ్జాంపుల్స్ డిజైన్ చేశాను, కానీ మీరు మీ సొంత ఎగ్జాంపుల్స్ తీసుకుంటేనే బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, హీ షుడ్ నాట్ బికమ్ ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ. అతను ఆ కమిటీ చైర్మన్ అవ్వకూడదు, ఎందుకంటే హీ హ్యాస్ టూ మెనీ యాక్సెస్ టు గ్రైండ్. అతనికి ఎన్నో సొంత మోటివ్స్ ఉన్నాయి, సెల్ఫిష్ మోటివ్స్ ఉన్నాయి. అతను డబ్బులు తీసుకుని బాగుపడాలి, అతను పైకి రావాలి అనుకుంటున్నాడు తప్ప ఎవరికి హెల్ప్ చేసే ఉద్దేశం లేదు. అటువంటి వాడికి మనం ఓటు వేయకూడదని చెప్పాడు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, యాక్స్ టు గ్రైండ్ అంటే అందరికీ అర్థమైంది కదా. తర్వాత చూడండి, యాడమ్స్ ఏల్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇడియం అమ్మ. ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేక సార్లు వచ్చింది. యాడమ్స్ ఏల్ అంటే నీరు, మంచి నీరు. సో మనం వాటర్ని ఎప్పుడు కూడా గౌరవంగా ఏమని పిలుస్తామంటే యాడమ్స్ ఏల్ అంటాం. ఏంటమ్మా? వాటర్ని మనం యాడమ్స్ ఏల్ అంటాం. నిజం చెప్పాలంటే దానికి గుర్తుపెట్టుకోవడానికి ఎగ్జాంపుల్ కూడా అవసరం లేదు, కానీ మీరు ఏదో రకంగా గుర్తుపెట్టుకోవాలి. యాడమ్స్ ఏల్ అంటే వాటర్. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్మా మ్యాటర్. ఆల్మా మ్యాటర్ అంటే ఏంటో తెలుసా? ఆల్మా మ్యాటర్ అంటే మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ని కానీ కాలేజీని కానీ రెస్పెక్ట్ఫుల్గా ఆల్మా మ్యాటర్ అని పిలుస్తాం. ఏంటమ్మా? మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ చిన్ననాటితనంలో మనం చదువుకున్న స్కూల్ని కానీ కాలేజీని కానీ మనం ఏ పేరుతో పిలుస్తామంటే ఆల్మా మ్యాటర్ అంటాం. సో ఆల్మా మ్యాటర్ అంటే ఏంటంటే మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కానీ కాలేజ్ కానీ దాన్ని ఏమంటామంటే ఆల్మా మ్యాటర్ అంటాం. సో ఆల్మా మ్యాటర్ అంటే ద స్కూల్ ఆర్ ఏ కాలేజ్ దట్ వీ స్టడీడ్ బిఫోర్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో దానికి సంబంధించి ఎగ్జాంపుల్ కూడా అవసరం ఉండదు, మీరు కావాలంటే మీ సొంత ఎగ్జాంపుల్స్ చదువుకోవచ్చు. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ మీకోసం చెప్తాను. నేను 10 years తర్వాత నా చిన్ననాటి స్కూల్ని చూడడానికి వెళ్ళాను అని చెప్పాలనుకోండి. అదేం చెప్తాను? ఆఫ్టర్ 10 years ఐ వెంట్ టు విజిట్ మై ఆల్మా మ్యాటర్ అంటాను. సో ఆఫ్టర్ 10 years ఐ వెంట్ టు విజిట్ మై ఆల్మా మ్యాటర్ అంటాను. అక్కడ ఏముంది? యాడమ్స్ ఏల్. యాడమ్స్ ఏల్ అంటే వాటర్. ఆల్మా మ్యాటర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ద మీనింగ్ ఆఫ్ ఆల్మా మ్యాటర్ ఇస్ the school or a college that we have studied many years before. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, గెట్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్, లేదా జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్, లేదా లీప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్. ఈ మూడిట్లో ఏదైనా అడగచ్చు. గెట్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అనొచ్చు, జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అనొచ్చు, లీప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అనొచ్చు. ఏంటమ్మా? గెట్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అనొచ్చు, జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అనొచ్చు, లీప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్. ఏంటమ్మా? లీప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అనొచ్చు. వీటికి ఒకటే మీనింగ్ ఉంటుంది. ఉదాహరణకి నేను ఒక దారిలో వెళ్తున్నాను, సడన్గా నాకు కొత్తది ఏదో కనిపించి, కొత్త దారి ఇంట్రెస్టింగ్గా కనిపించి నేను వెళ్తున్న దారి వదిలేసి
ఆ కొత్త దారి వైపు వెళ్ళిపోయాను అనుకోండి, దాన్ని ఏమంటామంటే గెట్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటాం, లేదా జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటాం, లీప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటాం. అంటే కొత్తది నాకు ఏదో ఇంట్రెస్టింగ్గా కనిపించింది, క్రియేటివ్గా కనిపించింది, ఫ్యాషనబుల్గా కనిపించింది అనుకోండి, నేను అప్పుడు ఏం చేస్తానంటే నా దారి మళ్ళించి కొత్త దారిలోకి వెళ్ళిపోతాను. అది చెప్పడానికి నేను గెట్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ లేదా జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటాను. చూడండి, ఇదిగో డూ సంథింగ్ బికాస్ ఇట్ ఈస్ ఫ్యాషనబుల్. నాకు కొత్తది ఏదో ఫ్యాషన్గా కనిపించింది లేదా ప్రాఫిటబుల్. నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, ఆ బిజినెస్లో నాకు కొంచెం ప్రాఫిటే వస్తుంది, సరే అని ఏదో బతికేస్తూ ఆ బిజినెస్ చేసుకున్నాను. సడన్గా నాకు ఫ్రెండ్ వేరే బిజినెస్ గురించి చెప్పాడు, ఆ కొత్త బిజినెస్లో నాకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని అనిపించి ఏం చేశానంటే ఈ ఉన్న బిజినెస్ని అలా వదిలేసి కొత్త బిజినెస్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు ఏమంటాను నేను, ఐ జంప్డ్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటాను. అది ఏదైనా అవ్వచ్చు, ఎక్కువ ప్రాఫిట్ ఉంది కాబట్టి వెళ్ళొచ్చు, ఇంట్రెస్టింగ్గా అనిపించింది కాబట్టి వెళ్ళొచ్చు, ఇంకే రీజన్ వల్లైనా నేను ఉన్నది సడన్గా వదిలేసి కొత్త దాంట్లోకి వెళ్ళిపోతే 3 రకాల పేర్లతో పిలుస్తాం. జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటాము, అలాగే గెట్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటాం, అలాగే లీప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అంటాం. దాన్ని బట్టి మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా సొంతంగా రాసుకోండి ఫ్రెండ్స్. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఇడియమ్స్ అనేవి మీరు ఒకటికి 10 సార్లు చదువుకుంటేనే గుర్తుంటాయి, లేకపోతే గుర్తుపెట్టుకోవడం కష్టం. టర్న్ ఏ బ్లైండ్ ఐ. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటమ్మా టర్న్ ఏ బ్లైండ్ ఐ. టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటే సింపుల్గా చెప్తాను, నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటే చూసినా చూడనట్టు నటించడం, పట్టించుకోకపోవడం. ఉదాహరణకి నాకు మా ఫ్రెండ్కి ఏదో గొడవ అయింది, చాలా పెద్ద గొడవే అయింది. ఆ గొడవ అయిన చాలా రోజులు మేము ఇద్దరం మాట్లాడుకోలేదు. చాలా నెలల తర్వాత రోడ్డు మీద నేను వెళ్తుంటే అతను నాకు ఎదురుగుండా కనిపించాడు. మేము గొడవ అయింది కాబట్టి మాట్లాడుకోలేదు కాబట్టి ఏం చేస్తామంటే ఒకరినొకరు చూసుకున్నట్టు నటిస్తాం, లేకపోతే మొహం తిప్పేసుకుంటాము, కళ్ళు తిప్పేస్తాం. దాన్ని ఏమంటామంటే టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటాం. అంటే చూసినా చూడనట్టు నటించడం, చూసినా పట్టించుకోకుండా ఉండడాన్ని టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటాం. అంటే ఇదిగోండి దాన్ని ఓవర్ లుక్ అంటాం. ఓవర్ లుక్ అంటే చూసినా పట్టించుకోకపోవడం. ఇగ్నోర్ అంటాం. ఇగ్నోర్ అంటే కూడా చూసినా పట్టించుకోకపోవడం. దాన్ని ఏమంటాం ఫ్రెండ్స్, టర్న్ ఏ బ్లైండ్ ఐ. ఓకేనా ఫ్రెండ్స్, టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటాం. చూడండి, అవుట్ ఆఫ్ ద బ్లూ. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే ఊహించలేదు, ఊహాతీతం అంటాం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటాం. ఉదాహరణకి నేనేదో చాలా క్యాజువల్గా చాలా సరదాగా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను బోర్ కొట్టి. తీరా చూస్తే అక్కడ వేరే ఫ్రెండ్ కనిపించడం, అంటే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, అతను వాళ్ళ ఫ్రెండ్ని పరిచయం చేశాడు. వాడెవడు అంటే చిన్నప్పుడు వాడు నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, స్కూల్ మేట్స్, ఫస్ట్ ఫ్రెండ్. అప్పుడు ఏమంటాను, అరే ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఐ మెట్ యూ అవుట్ ఆఫ్ ద బ్లూ అంటాను. ఏమంటాను, ఐ మెట్ యూ అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే నేను అనుకోకుండా కలిసాను అంటాం. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే అస్సలు ఊహించలేదు అంటాం. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాం. అనుకోకుండా అంటాం కదా, సడన్గా, నాట్ ఎక్స్పెక్ట్ అంటాం. దాన్ని ఏమంటాం మనం, అవుట్ ఆఫ్ ద బ్లూ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక బోన్ ఆఫ్ కంటెన్షన్. ఇందాక నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? ఇండియాకి పాకిస్తాన్కి గొడవ దేనికోసం అంటే కాశ్మీర్ కోసం, లేదా ఆ ఇద్దరు బ్రదర్స్కి గొడవ దేనికోసం అంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కోసం. అక్కడ నేను యూజ్ చేసిన ఇడియమే ఇక్కడ ఇడియం 100% సేమ్ అమ్మ. ఏంటి అక్కడ నేను యూజ్ చేసిన ఇడియం గుర్తుందా? యాపిల్ ఆఫ్ డిస్కార్డ్. ఏంటమ్మా? యాపిల్ ఆఫ్ డిస్కార్డ్. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్. ఫ్రెండ్స్, యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అన్న బోన్ ఆఫ్ కంటెన్షన్ అన్న 100% ఒకటే. ఏంటమ్మా? యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అన్న బోన్ ఆఫ్ కంటెన్షన్ అన్న 100% ఒకటే. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అన్న బోన్ ఆఫ్ కంటెన్షన్ అన్న 100% ఒకటే. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అన్న బోన్ ఆఫ్ కంటెన్షన్ అన్న ఏంటంటే గొడవకు కారణం అయ్యేది. ఉదాహరణకి ఆ ఇద్దరు బ్రదర్స్కి ఈ ల్యాండ్ విషయంలో తగాదా జరిగింది అనాలి. అప్పుడు ఎలా చెప్పచ్చు? ద మేజర్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ బిట్వీన్ ద బ్రదర్స్ ఈస్ ద పీస్ ఆఫ్ ల్యాండ్. లేకపోతే ద బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ద బ్రదర్స్ ఈస్ పీస్ ఆఫ్ ల్యాండ్. చూసారా, అలా మనం ఇడియమ్స్ అనేవి రిపీట్ చదువుకుంటూ వెళ్తున్న కొద్దీ ఇడియమ్స్లో కూడా దగ్గర మీనింగ్ ఉన్న ఇడియమ్స్ కనిపిస్తాయి. సరదాగా మనకు క్వశ్చన్ అడుగుతాను, యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే ఏమని చెప్పాను? గొడవకు కారణం. మరి యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే ఏంటో గుర్తుందా?
యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే అందరూ ఇష్టపడే పర్సన్ ఏమంటామంటే యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటాం. అందరూ ఇష్టపడే పర్సన్ ఏమంటాం యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటాం. అలా మనం ఏంటంటే ఎగ్జాంపుల్స్తో బాగా దాన్ని స్టడీ అనేది చేస్తాం. యాపిల్ ఆఫ్ డిస్కౌడ్ అన్న బోన్ ఆఫ్ కంటెన్షన్ అన్న ఒకటే ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ వన్, బీ ఇన్ సంబడీస్ గుడ్ బుక్స్. ఇది సబ్ కాదమ్మా, సంబడీస్ అనమాట. షార్ట్ కట్లో ఎస్యూబీ అని రాసుకుంటాం మనం. బీ ఇన్ సంబడీస్ గుడ్ బుక్స్ అంటే ఏంటంటే అవతల వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండడం, అవతల వాళ్ళ దృష్టిలో మనం మంచి అని అనిపించుకోవడం. ఏంటమ్మా, అవతల వాళ్ళ దృష్టిలో మనం మంచి అని అనిపించుకోవడాన్ని ఏమంటామంటే బీ ఇన్ సంబడీస్ గుడ్ బుక్స్ అంటాం. ఉదాహరణకి కొత్తగా ఒక కంపెనీలో ఒక ఉద్యోగి జాయిన్ అయ్యాడు. కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగి ఎలా పనిచేస్తాడు ఎప్పుడు కూడా అంటే బాస్ మెచ్చుకోవాలి, బాస్ నా గురించి మంచిగా అనుకోవాలి అని ఉద్దేశంతో పనిచేస్తాడు. అది చెప్పడానికి నేను ఎలా చెప్తాను, ద న్యూలీ జాయిన్డ్ ఎంప్లాయ్ ఏంటమ్మా, ద న్యూలీ జాయిన్డ్ ఎంప్లాయ్ ఆల్వేస్ వాంట్స్ టు బీ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ హిస్ బాస్. అతని బాస్ దృష్టిలో మంచి అనిపించుకోవడమే అతని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అతని బాస్ దృష్టిలో మంచిగా ఉండడమే అతను ధ్యేయంగా పెట్టుకుంటాడు. దాన్ని ఏమంటాము, బీ ఇన్ సంబడీస్ గుడ్ బుక్స్ అంటాం. ఏమంటాం, బీ ఇన్ సంబడీస్ గుడ్ బుక్స్ అంటాం. ఓకేనా. ద బాటమ్ లైన్, బాటమ్ లైన్ అంటే ఫైనల్గా నువ్వు చెప్పేది ఏంటి అంటాం కదా, దాన్నే మనం బాటమ్ లైన్ అంటాం. ఉదాహరణకి ద ఫైనల్ పాయింట్ అంటాం, లేకపోతే చూడండి ద ఫైనల్ అనాలిసిస్ అంటాం. ఇప్పుడు ఫ్రెండ్ నా ఇంటికి వచ్చి ఒక విషయాన్ని చెప్తున్నాడు, నేనేమో కాదన్నాను, వాడేమో అవునన్నాడు. చాలాసేపు ఆడుకున్న తర్వాత నేనేమన్నానంటే సరే ఇవన్నీ కాదు, నువ్వు ఫైనల్గా చెప్పేది ఏంటి అంటాం కదా, నువ్వు ఫైనల్గా చెప్పేది ఏంటి అనే బదులు ఏమనొచ్చు, వాట్ ఈస్ ద బాటమ్ లైన్, నీ బాధ ఏంటి చెప్పు, అయితే ఫైనల్గా నువ్వు మాట చెప్పేసి వాట్ ఈస్ ద బాటమ్ లైన్ అంటాము, వాట్ ఈస్ ద బాటమ్ లైన్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్. బాటమ్ లైన్ అంటే ఫైనల్గా నువ్వు చెప్పేది ఏంటి అని చెప్పడాన్ని వాట్ ఈస్ ద బాటమ్ లైన్ అంటాం, ఫైనల్ పాయింట్ అనమాట. చూడండి బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటే ఎవ్రీథింగ్ అంటాం, మొత్తం అంతా. ఉదాహరణకి అతను ఒక్కసారిగా అతని దగ్గర ఉన్న సామాన్లు అన్నీ తీసుకెళ్ళిపోయి ఢిల్లీ వెళ్ళిపోయాడు అని చెప్పాలి. మనం తెలుగులో ఏమంటామంటే మోటా ముళ్ళు సర్దుకుని ఢిల్లీ వెళ్ళిపోయాడు అంటాం కదా, లగేజ్ ఇంత సర్దుకుని ఢిల్లీ వెళ్ళిపోయాడు అంటే పూర్తిగా షిఫ్ట్ అయిపోయాడు అంటాం. అటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు ఏమంటామంటే మనం బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటాం. బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటే మొత్తం అంతా సర్దుకుని పోయాడు అంటాం. సో బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటే ఎవ్రీథింగ్. అదే మీకు గుర్తుందా, ఆల్ అండ్ సండ్రీ అంటే ఏంటమ్మా, ఆల్ అండ్ సండ్రీ అంటే ఏంటి, అందరూ, ఎవ్రీబడి. చూసారా, ఆల్ అండ్ సండ్రీ అంటే ఎవ్రీబడి. అదే బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటే ఎవ్రీథింగ్. అర్థమైందమ్మా, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి. ఆల్ అండ్ సండ్రీ అంటే ఎవ్రీబడి, బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటే ఎవ్రీథింగ్. చూడండి ఏ హోల్ న్యూ బాల్ గేమ్ ఏంటమ్మా, ఏ హోల్ న్యూ బాల్ గేమ్ అంటే పూర్తిగా నాకు ఇది కొత్తది అని అంటాం కదా, అది చెప్పడానికి నేను ఏ హోల్ న్యూ బాల్ గేమ్ అంటాను. ఉదాహరణకి నేను 14 years నుంచి టీచింగే చేస్తున్నాను, ఇంకేం చేయలేదు. సడన్గా ఫ్రెండ్ వచ్చి ఒరే ఒక బిజినెస్ చెప్తాను, ఆ బిజినెస్ ఇలా ఉంటుంది, పెట్రోల్ బిజినెస్ ఇంకోటి ఏదో చెప్పాడు. అప్పుడు ఏమన్నానంటే ఒరే నువ్వు ఏదో చెప్తున్నావు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఇట్ సీమ్స్ టు బి లైక్ ఏ హోల్ న్యూ బాల్ గేమ్ టు మీ అంటాం. ఇట్ సీమ్స్ టు బి లైక్ ఏ హోల్ న్యూ బాల్ గేమ్ టు మీ. ఇదంతా నాకు పూర్తిగా కొత్త గేమ్లా ఉంది అంటాం కదా, ఇదంతా నాకు పూర్తిగా కొత్తగా ఉంది అంటాం. అలా కొత్తగా ఉంది అని చెప్పడానికి ఏమంటామంటే ఇట్ సీమ్స్ టు బి లైక్ ఏ హోల్ న్యూ బాల్ గేమ్ అంటాం. అలా హోల్ న్యూ బాల్ గేమ్ని ఏమంటాం మనం, కంప్లీట్లీ సంథింగ్ వెరీ న్యూ. చూడండి ఏ సిగ్నిఫికెంట్ చేంజ్, ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాం కదా, అసలు అనుకోలేదు అలా జరుగుతుందని అంటాం. అసలు నేను అనుకున్నది ఒకటి కానీ జరిగింది ఒకటి, నేను అనుకున్నది ఒకటి కానీ జరిగింది ఒకటి అని చెప్పడానికి ఏమంటానంటే ఇట్ సీమ్స్ టు బి ఏ హోల్ న్యూ బాల్ గేమ్. అసలు నేను అనుకోలేదు జరుగుతుందని అంటాం కదా, అది చెప్పడానికి నేను హోల్ న్యూ బాల్ గేమ్ అంటాను ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి బనానా రిపబ్లిక్. మనకి ప్రపంచంలో రకరకాల కంట్రీస్ ఉన్నాయి, రకరకాల స్టేట్స్ ఉన్నాయి, రకరకాల ప్లేసెస్ ఉన్నాయి. అయితే కొన్ని కంట్రీస్ చాలా నిరుపేద దేశాలుగా ఉంటాయి. ఏంటవి చాలా నిరుపేద దేశాలుగా ఉంటాయి.
అవి చెప్పడానికి నేను ఏమంటానంటే బనానా రిపబ్లిక్ అంటాను. సో బనానా రిపబ్లిక్ అంటే ఏ స్మాల్ పూర్ కంట్రీ, నిరుపేద దేశాన్ని నేను చెప్పడానికి బనానా రిపబ్లిక్ అంటాను. చూసారా, అసలు మనకి బనానా రిపబ్లిక్ అనే ఇడియంకి అసలైన ఆన్సర్కి కొంత కూడా సంబంధం లేదు. అందుకే చెప్పాను, మనకి ఏమవుతుందంటే ఇటువంటి ఇడియమ్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి ఆన్సర్ అనేది తెలియకపోతే. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత చూడండి, బార్కప్ రాంగ్ ట్రీ. ఏంటమ్మా? బార్కప్ రాంగ్ ట్రీ. బార్కప్ రాంగ్ ట్రీ అంటే ఏంటంటే మనం ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్న, రాంగ్ ప్లేస్కి వెళ్ళినా, రాంగ్ పర్సన్ని కలిసిన, ఏదైనా తప్పుడు పని చేసినా మనం ఏమంటామంటే రాంగ్ ట్రీ అంటాం. నేను బార్కప్ ద రాంగ్ ట్రీ అంటాం. ఉదాహరణకి నేను ఆ పని చేయకుండా ఉండాల్సింది, నేను ఆ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది అని మన లైఫ్లో అప్పుడప్పుడు అనుకుంటే అప్పుడు ఏమంటామంటే ఐ థింక్ ఐ బార్క్డ్ అప్ ఎ రాంగ్ ట్రీ లాస్ట్ మంత్. నేను క్రిందటి నెల ఒక తప్పుడు డెసిషన్ తీసుకున్నాను అంటాం కదా, అది చెప్పడానికి ఏమంటామండి ఐ థింక్ ఐ బార్క్డ్ అప్ ఎ రాంగ్ ట్రీ అంటాం. ఐ బార్క్డ్ అప్ ఎ రాంగ్ ట్రీ అంటే ఏంటమ్మా? నేను ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఐ బార్క్డ్ అప్ ఎ రాంగ్ ట్రీ అంటాం. తర్వాత చూడండి, విత్ బేటెడ్ బ్రెత్. విత్ బేటెడ్ బ్రెత్. విత్ బేటెడ్ బ్రెత్ అంటే ఏంటంటే టెన్షన్ అనమాట. ఏంటమ్మా? విత్ బేటెడ్ బ్రెత్ అంటే టెన్షన్ లేదా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వడం, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం అనమాట. అంటే ఉదాహరణకి మీరు ఎగ్జామ్ రాశారు, చాలా బాగా రాశారు, కానీ కొంచెం భయం ఉంది, కానీ బాగానే రాశారు, రిజల్ట్ వస్తుంది. మీ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కొంత యాంగ్జైటీ ఉంటుంది, కొంత టెన్షన్ ఉంటుంది కదా. అస్సలు బాగా రాయకపోతే పెద్దగా టెన్షన్ ఉండదు రిజల్ట్ చూసేటప్పుడు, ఎందుకంటే మనకు క్లారిటీ ఉంటుంది కాబట్టి. బాగా రాసే వాళ్ళకి చెప్తున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే ద స్టూడెంట్ ఈజ్ చెక్కింగ్ హిజ్ రిజల్ట్ విత్ బేటెడ్ బ్రెత్ అంటాం. ఏమంటాం? ద స్టూడెంట్ ఈజ్ చెక్కింగ్ హిజ్ రిజల్ట్ విత్ బేటెడ్ బ్రెత్ అంటాం. బేటెడ్ బ్రెత్ అంటే ఆ రిజల్ట్ని కొంచెం టెన్షన్తో చూశాడు అంటాం కదా, అది చెప్పడానికి బేటెడ్ బ్రెత్ అంటాం. ఏమంటాము? బేటెడ్ బ్రెత్ అంటాం. తర్వాత చూడండి, బీట్ అరౌండ్ ద బుష్. బీట్ అరౌండ్ ద బుష్ అంటే ఏంటంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఏదైనా పని చేసామనుకోండి, ఏదైనా పని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చేస్తే అది చెప్పడానికి నేను ఏమంటానంటే బీట్ అరౌండ్ ద బుష్ అంటాను, లేకపోతే రౌండ్ వే అబౌట్ అంటాను, టూ కాషియస్లీ అంటాను. అంటే ఉదాహరణకి పాయింట్ డైరెక్ట్గా చెప్పకుండా, ముక్కుసుటిగా కాకుండా మనం అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఏమంటామంటే బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటాం. ఇప్పుడు ఫ్రెండ్ మా ఇంటికి వచ్చాడు, అర్ధరాత్రి 10ంటికి వచ్చాడు, లేదా అర్ధరాత్రి 1 గంటకి వచ్చాడు. అతను ఎందుకు వచ్చాడో నాకు ఐడియా వచ్చింది, అదే హెల్ప్ కావాలి అతనికి, కానీ ఆ విషయం చెప్పకుండా ఇంకేదో మాట్లాడేస్తున్నాడు. అప్పుడు ఏమన్నానంటే డోంట్ బీట్ అరౌండ్ ద బుష్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్, టెల్ మీ వాట్ డూ యూ వాంట్, టెల్ మీ ద ప్రాబ్లమ్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అన్నాను. సో బీట్ అరౌండ్ ద బుష్ అంటే అసలు పాయింట్ కాకుండా అటు తిప్పి ఇటు తిప్పి ఇండైరెక్ట్గా కింద మీద పడి మాట్లాడడాన్ని బీట్ అరౌండ్ ద బుష్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, విత్ బేటెడ్ బ్రెత్ అంటే ఏంటమ్మా? టెన్షన్గా, కంగారుగా. అదే బీట్ అరౌండ్ ద బుష్ అంటే ఏంటమ్మా? అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడడం. అర్థమైందా? ఇవి ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈజీగానే మీకు అర్థమవుతుంది, కానీ గుర్తు పెట్టుకున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే ప్రతి సెషన్లో నేను చెప్పి ఇడియమ్స్ విన్న వెంటనే ఒక చిన్న రన్నింగ్ నోట్స్ అనేది కూడా రాసుకొని మీరు 1కి 10 సార్లు చదువుకొని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు యూజ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఏ బెడ్ ఆఫ్ రోజెస్. మీకు తెలుసు పూలపాన్పు అంటారు. అంటే ఇక్కడ నిజంగా బెడ్, నిజంగా రోజెస్ అని కాదు. బెడ్ ఆఫ్ రోజెస్ అంటే ఏంటంటే అద్భుతమైన లైఫ్ లేదా మంచి ఉద్యోగం, హ్యాపీ లైఫ్ అంటాం కదా, అది చెప్పడానికి మనం బెడ్ ఆఫ్ రోజెస్ అంటాం. నేను ఫ్రెండ్ని అడిగా, నీకేంట్రా మీ ఫాదర్ పెద్ద బిజినెస్ పర్సన్, నీకు అసలు కష్టాలే తెలియవు, నువ్వు పుట్టడమే కారులో తిరుగుతున్నావు, యువర్ లైఫ్ ఈజ్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అన్నాను అనమాట. సో బెడ్ ఆఫ్ రోజెస్ అంటే హ్యాపీ లైఫ్ అనమాట. చూడండి, బిలో ద బెల్ట్. ఎస్, దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇడియం అమ్మ, వెరీ ఇంపార్టెంట్ ఇడియం. బిలో ద బెల్ట్ అంటే ఏంటంటే అవతల వాళ్ళను మోసం చేయడం అనమాట. అంటే క్రూయల్గా, అన్ఫెయిర్గా ఏదైనా ఒక పని చేయడం. ఉదాహరణకి మనం ఒక గేమ్ ఆడదామని అనుకున్నాం, చక్కగా గేమ్ ఆడుతున్నాం, ఫ్రెండ్ సడన్గా గేమ్లో మోసం చేశాడు, చీటింగ్ చేశాడు. మనం అన్నాము, అదేంటి నువ్వు ఇలా ఆడేవి ఏంటంటే, అవును ఇలా కూడా ఆడచ్చు అని. అప్పుడు ఏమంటాను, యు ఆర్ డూయింగ్ బిలో ద బెల్ట్, యు ఆర్ ప్లేయింగ్ ద గేమ్ బిలో ద బెల్ట్. సో బిలో ద బెల్ట్ అంటే చీట్ చేయడం. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీకు తెలుసు మార్షల్ ఆర్ట్స్ అంటాం కదా, ఈ కరాటే, బాక్సింగ్ లాంటివి. ఇటువంటి గేమ్స్లో మనం హెడ్ మీ కొన్ని ఏరియాస్లో
టచ్ చేయకూడదు. ఇప్పుడు కరాటే తీసుకోండి, బాక్సింగ్ తీసుకోండి, కొన్ని ఏరియాస్లో టచ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో మనకి బ్రెయిన్ ఉంటుంది కాబట్టి అక్కడ టచ్ చేయకూడదు. ఇక్కడ గుండె హార్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ టచ్ చేయకూడదు. బెల్ట్ కింద మనం సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ టచ్ చేయకూడదు. కానీ ఇప్పుడు ఒక కరాటేలో లేదా ఎవరితోనో ఫైట్ చేస్తున్నప్పుడు వాడు బెల్ట్ కింద కొట్టాడు అనుకోండి, అంటే ఏంటి, క్రూయల్గా మనని చీట్ చేసి మనని ఓడించేశాడు. అప్పుడు ఏమంటామంటే బిలో ద బెల్ట్ అంటాం, అంటే అక్కడి నుంచి వచ్చింది. సో బిలో ద బెల్ట్ అంటే ఏంటమ్మా, క్రూయల్గా లేకపోతే అన్ఫెయిర్గా చీట్ చేసి గెలవడం. వాడు ఆటోమేటిక్ గెలుస్తాడు, వేరే విషయం, కానీ అది న్యాయమైన గెలుప కాదు, అన్యాయమైన గెలుపు అనమాట. ఉదాహరణకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్లో మనం ఎవరికి మనీ డిస్ట్రిబ్యూట్ చేయకుండా లేకపోతే ఎటువంటి రిగ్గింగ్ లాంటివి చేయకుండా నిజాయితీగా గెలిచామనుకోండి, అది ఆనెస్ట్ విక్టరీ అంటాం. అలా కాకుండా రిగ్గింగ్ చేసి పీపుల్కి మనం డబ్బులు ఇచ్చి బలవంతంగా ఓట్లు వేయించుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటాం, దాన్ని మనం గెలుస్తాము, కానీ దాన్ని ఏమంటాము, బిలో ద బెల్ట్ అంటాం. అంటే యూ హ్యావ్ వన్ ది ఎలక్షన్స్ బై ఫాలోయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బిలో ద బెల్ట్ అంటాం. సో బిలో ద బెల్ట్ అంటే అన్ఫెయిర్గా ఏదైనా పని చేస్తే దాన్ని మనం బిలో ద బెల్ట్ అనే పేరుతో పిలుస్తాము, గుర్తు పెట్టుకోండి. టైటన్ వన్స్ బెల్ట్, మీరు అబ్జర్వ్ చేశారా, ఇందాకది కూడా బెల్టే, ఇది కూడా బెల్టే. బెల్ట్తో రెండు వచ్చాయి. ఒకటేమో బిలో ద బెల్ట్ అంటే మోసం చేయడం. టైటన్ వన్స్ బెల్ట్ అంటే బెల్ట్ని టైట్గా చేయడం. బెల్ట్ని టైట్గా చేయడం ఏంటి, దానికి దీనికి సంబంధం లేదు. టైటన్ వన్స్ బెల్ట్ అంటే ఖర్చులు బాగా తగ్గించేసుకోవడం. సో టైటన్ వన్స్ బెల్ట్ అంటే ఏంటమ్మా, ఖర్చులు బాగా తగ్గించేసుకోవడాన్ని టైటన్ వన్స్ బెల్ట్ అంటాం. అంటే రెడ్యూస్, స్పెండ్ లెస్ అనమాట. టైటన్ వన్స్ బెల్ట్ అంటే ఏంటమ్మా, స్పెండ్ వెరీ లెస్, చాలా తక్కువ ఖర్చు పెడితే దాన్ని మనం టైటన్ వన్స్ బెల్ట్ అంటాం. మీరు అబ్జర్వ్ చేశారా, మనకి యాపిల్తో 2 ఇడియమ్స్ వచ్చాయి, అలాగే బెల్ట్తో 2 ఇడియమ్స్ వచ్చాయి. అలాగే మనం చూస్తే ఇందాక బోన్ ఆఫ్ కంటెన్షన్, అలాగే ఏంటమ్మా, బోన్ ఆఫ్ కంటెన్షన్ లాగే ఇంకొక ఇడియం ఉంది, అదేంటది, బోన్ ఆఫ్ కంటెన్షన్ లాగే ఇంకోటి ఏంటమ్మా, యాపిల్ ఆఫ్ డిస్కార్డ్. ఈ రెండిటికి ఒకటే మీనింగ్. అలాగే యాపిల్తో 2 చెప్పాను, గుర్తుందా, ఒకటి యాపిల్ ఆఫ్ డిస్కార్డ్, ఇంకోటి యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. అలాగే మీరు చూస్తే బెల్ట్తో 2 వచ్చాయి, ఏంటమ్మా, ఒకటి బిలో ద బెల్ట్, ఇంకోటి టైటన్ వన్స్ బెల్ట్. ఇలా ఏంటంటే మనం ఎప్పటికప్పుడు చదువుకుంటున్నప్పుడే దగ్గరగా ఉన్న ఇడియమ్స్ కానీ ఏదైనా షార్ట్ కట్స్ లాంటివి కనిపించినప్పుడు మనం వాటిని సపరేట్ చేసేసుకుంటే అప్పుడు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. సో టైటన్ వన్స్ బెల్ట్ అంటే ఏంటమ్మా, ఖర్చులు తగ్గించుకోవడం. తర్వాత ఏ బర్డ్స్ ఐ వ్యూ. బర్డ్స్ ఐ వ్యూ, బర్డ్ చాలా ఆకాశంలో ఎత్తున ఎగురుతూ ఉంటుంది, దానికి ప్రపంచం అంతా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ నించున్నాను, నాకు ఓన్లీ కొంచెం దగ్గరలో ఉన్నవే కనిపిస్తాయి, దూరంగా ఉన్నవి కనిపించవు. అదే ఆకాశంలో ఎగురుతున్న పక్షికి అన్నీ కనిపిస్తాయి, అంటే అది అన్నీ చూడగలదు, దూరదృష్టి టైప్ అనమాట. సో ఏ బర్డ్స్ ఐ వ్యూ అంటే ఓవర్ వ్యూ అనమాట. ఓవర్ వ్యూ, దానికి అంతా తెలుసు, ఏం జరుగుతుందో అంతా తెలుసు అనమాట. దాన్ని ఏమంటామంటే బర్డ్స్ ఐ వ్యూ అంటాం. ఉదాహరణకు కంపెనీ ఉంది, కొత్తగా ఒక ఉద్యోగి ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు, ఏదో ప్రాబ్లం వస్తే అతను కంగారు పడిపోతున్నాడు. కానీ అదే కంపెనీలో 10-15 ఏళ్ళ నుంచి ఉన్న సీనియర్ ఎంప్లాయీ ఉంటాడు, అతనికి కొంత ఇతనితో కంపేర్ చేస్తే అతను ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి అతనికి అంతా తెలుసు. అంటే అప్పుడు ఏమంటాం, ద సీనియర్ ఎంప్లాయీ హ్యాస్ ఏ బెటర్ బర్డ్స్ ఐ వ్యూ దాన్ ద జూనియర్ ఎంప్లాయీ అంటాం. ద సీనియర్ ఎంప్లాయీ హ్యాస్ ఏ బెటర్ బర్డ్స్ ఐ వ్యూ దాన్ ద జూనియర్ ఎంప్లాయీ అంటాం. అలా బర్డ్స్ ఐ వ్యూ అంటే మొత్తంగా తెలుసు, ఓవర్ వ్యూ, స్టోరీ అంతా తెలుసు అంటాం కదా, అలా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని మనం ఏమంటామంటే బర్డ్స్ ఐ వ్యూ అంటాం. బర్డ్స్ ఐ వ్యూ అంటాం. ఇక బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్, మళ్ళీ చూసారా, మీరు చూస్తే బర్డ్తో మనకి 2 వచ్చాయి. ఒకటేంటమ్మా బర్డ్స్ ఐ వ్యూ, ఒకటేంటి బర్డ్స్ ఐ వ్యూ ఒకటి, రెండోది ఏంటి బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్. బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అనే చిన్నప్పుడు ఒక కొటేషన్ ఉండేది.
సో బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ అంటే ఒకే గూటికి చెందిన పక్షులు. ఒకే గూటికి చెందిన పక్షులు ఒకే చోటకు వచ్చి చేరతాయి కదా. సో బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ అంటే ఒకేలాంటి ఇష్టాలు ఉన్నవాళ్ళు, ఒకేలాంటి కోరికలు ఉన్నవాళ్ళు, ఒకేలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు, ఒకేలాంటి ఆశ కలిగిన వాళ్ళు, ఒకే అంబిషన్ కలిగిన వాళ్ళు, ఇలా ఏదైనా కూడా బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరం ఉన్నాం, మనందరికీ కామన్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటది? మనందరికీ కామన్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటది? మనందరికీ కూడా గవర్నమెంట్ జాబ్ కావాలి. అప్పుడు ఏమవుతుంది? వీఆర్ ఆల్ ద బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ అనుకోవచ్చు. సో బర్డ్స్ ఆఫ్ ఎ ఫెదర్ అంటే వీ ఆల్ హ్యావ్ సంథింగ్ ఇన్ కామన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక బైట్ ద డస్ట్. బైట్ ద డస్ట్ అంటే నష్టపోవడం, అంటే పాతాళంలోకి వెళ్ళిపోవడం, నాశనం అయిపోవడం, దెబ్బ తినడం, కింద పడిపోవడం అలా వస్తుంది. ఇప్పుడు బైట్ ద డస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ చాలా ఫాస్ట్గా పరిగెడుతూ కాలు జారి పడిపోయాం. చాలా ఫాస్ట్గా పరిగెడుతూ పడిపోతే ఏమవుతుంది? మొహం మనకి నేలకి తగిలి నోట్లోకి మట్టి వెళ్తుంది కదా. ఎప్పుడైనా బండి మీద వెళ్తూ యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? కొంత నోట్లోకి మట్టి వెళ్తుంది కదా. అంటే మనం మట్టిని నోట్లోకి పెట్టుకుంటాం తెలియకుండా. బైట్ ద డస్ట్ అంటే అదే, అంటే కింద పడిపోవడాన్ని బైట్ ద డస్ట్ అంటాము. మా ఫ్రెండ్ రీసెంట్గా ఒక కంపెనీలో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. ఒక కంపెనీలో అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. ఆ కంపెనీ వాళ్ళు దివాలా తీసి ఎత్తేసారు. అంటే వీడికి డబ్బు అంతా పోయింది. అప్పుడు ఏమంటాము? మై ఫ్రెండ్ హ్యాడ్ టు బైట్ ద డస్ట్. My friend had to bite the dust after he had invested some money. సో బైట్ ద డస్ట్ అంటే నాశనం అయిపోవడం. ఇంకా చెప్పాలంటే చనిపోవడానికి కూడా మనం బైట్ ద డస్ట్ అనే ఎగ్జాంపులే యూస్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చూ. మీరు అబ్జర్వ్ చేసే బైట్తో మనకి 2 ఇడియమ్స్ వచ్చాయి. ఒకటేమో బైట్ ద డస్ట్, ఇంకొకటి బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చూ. అంటే మనం ఎంతైతే నవలగలమో అంతకంటే ఎక్కువ నోట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, అతను చాలా చిన్నగా తినగలడు, చిన్న నోరు ఉంటుంది, స్మాల్ మౌత్. కానీ ఇంత పెద్ద ఫ్రూట్ నోట్లో పెట్టేసుకుంటే ఏమవుతుంది? ఇబ్బంది పడిపోతాడు. అలా కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళ వల్ల కాని పనులు కూడా ఒప్పేసుకుంటారు, వాళ్ళ వల్ల కాని బాధ్యతలు నెత్తి మీద పెట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఇబ్బంది పడతారు. అప్పుడు ఏమంటాం మనం? అరే నీకు ఎందుకురా, నీ వల్ల నువ్వు ఎందుకు ఇంత బర్డెన్ పెంచేసుకుంటున్నావు అని అంటాం కదా. అది చెప్పడానికి ఏమంటాం? అరే వై ఆర్ యూ బైటింగ్ మోర్ డస్ట్ దాన్ యూ కెన్ చూ. ఏమంటాం? వై ఆర్ యూ బైటింగ్ మోర్ డస్ట్ దాన్ యూ కెన్ చూ అంటాం. బైట్ ఆఫ్ మోర్ దాన్, డస్ట్ కాదు, బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ. సో నువ్వు ఎంతైతే నవలగలవో అంతకంటే ఎక్కువ నోట్లో పెట్టేసుకుంటే ఏమవుతుంది? ఇబ్బంది పడిపోతుంది. అంటే టేకింగ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్. చూడండి, ట్రై టు డూ మోర్ దాన్ వన్ ఈజ్ ఏబుల్ టు డూ. ట్రై టు డూ మోర్ దాన్ వన్ ఈజ్ ఏబుల్ టు డూ. అలా ఒకళ్ళు ఎంతైతే చేయగలరో అంతకు మించి బరువు బాధ్యతలు నెత్తి మీద పెట్టుకుంటే దాన్ని ఏమంటాం మనం? బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చూ అంటాం. బైట్తో ఇప్పటిదాకా 2 చెప్పాను. ఒకటి బైట్ ద డస్ట్. బైట్ ద డస్ట్ అంటే ఏంటి? కింద పడిపోవడము, దెబ్బ తినడం, నాశనం అయిపోవడం. బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చూ. నీ వల్ల కానీ, అంటే బియాండ్ యువర్ కెపాసిటీ, బియాండ్ యువర్ ఎబిలిటీ, యూ ట్రై టు డూ సంథింగ్, దట్ ఈస్ కాల్డ్ బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ కెన్ చూ. బైట్తో ఇంకోటి కూడా ఉంటుంది. ఏంటది? బైట్ వన్స్ టంగ్. ఇది నిజం చెప్పాలంటే తెలుగులో ఆలోచించడం మీకు అర్థమైపోతుంది. బైట్ వన్స్ టంగ్ అంటే ఏంటో తెలుసా? నాలిక కరుచుకోవడం. మనం నాలిక ఎప్పుడు కరుచుకుంటాము? ఏదైనా మాట్లాడబోయి మళ్ళీ అది అనకూడదు కదా అని గుర్తు చేసుకొని నాలిక కరుచుకుంటాం. లేదా ఏదైనా తప్పుగా మాట్లాడినా, తప్పుడు పని చేసినా అరే అలా ఎందుకు చేశానని నాలిక కరుచుకుంటాం. అలా ఏంటంటే రిఫ్రైన్ ఫ్రమ్ సేయింగ్ సంథింగ్ వన్ వాంట్స్ టు సే బికాస్ ద మొమెంట్ ఈస్ ఇన్అప్రోప్రియేట్. సో ఏదైనా ఒక మాట అందామనుకుని అది సరైన సమయం కాదని వెంటనే నాలిక కరుచుకుంటాం. సో అలా ఏంటంటే చెప్దామనుకున్నది చెప్పకపోవడం, చేద్దామని మళ్ళీ ఒక్కసారి మనం కంట్రోల్ చేసుకోవడం ఏమంటామంటే బైట్ వన్స్ టంగ్ అంటాం. అది బైట్ అవ్వచ్చు, హోల్డ్ అవ్వచ్చు. ఎగ్జామ్లో బైట్ వన్స్ టంగ్ ఇవ్వచ్చు, హోల్డ్ వన్స్ టంగ్ అని కూడా ఇవ్వచ్చు. వాడు ఎగ్జామ్లో ఏది ఇచ్చినా కూడా మనం కేర్ఫుల్గానే ఉండాలి. సో బైట్తో మనం 3 ఇడియమ్స్ చూసాం. ఏంటమ్మా? బైట్ ద డస్ట్ చూసాము, తర్వాత బైట్ మోర్ దాన్ వన్ కెన్ చూ చూసాము, ఇక మూడోది బైట్ వన్స్ టంగ్ లేదా హోల్డ్ వన్స్ టంగ్ చూసాము. యాపిల్తో 2 చూసాము. ఏంటి? యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ చూసాము, యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అని కూడా చూసాము. చూసారా? అలా ఒక్కొక్క ఇడియంతో మనం ఏంటంటే ఎన్ని వీలుంటే గుర్తు చేసుకోవడానికి ట్రై చేయాలి. అలాగే
గొడవకు కారణం అని చెప్పాము, 2 ఇడియమ్స్ చెప్పాము. ఏంటవి? బోన్ ఆఫ్ కంటెన్షన్ చూసాము, యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ చూసాం. యాపిల్తో ఇంకోటి చూసామేంటి? యాపిల్ ఆఫ్ వన్స్ ఐ చూసాం. యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే అందరూ ఇష్టపడే పర్సన్ని యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటారని చూసాం. అలాగే అవతల బెల్ట్కి సంబంధించి 2 ఇడియమ్స్ చూసాం. ఒకటేంటి? బిలో ద బెల్ట్. బిలో ద బెల్ట్ అంటే ఒకరిని మనం మోసం చేయడం, చీట్ చేయడం. ఇంకోటి టైటన్ వన్స్ బెల్ట్. టైటన్ వన్స్ బెల్ట్ అంటే ఖర్చులు తగ్గించుకోవడం, తక్కువ ఖర్చు పెట్టడం. అన్డెవలప్డ్ కంట్రీ, పూర్ కంట్రీకి ఏంటమ్మా? బనానా రిపబ్లిక్ అంటాం. ఏంటి? బనానా రిపబ్లిక్ అంటాం. ఇలా 1కి 10 సార్లు మనం చదువుకున్న ఇడియమ్స్ని రివైజ్ చేసుకుంటేనే అప్పుడు బాగా గుర్తుంటాయి. నేను మీకు అర్థం అవ్వడానికి మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, కానీ మీ ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటే మీ ఎగ్జాంపుల్స్ మీకు బాగా గుర్తుంటాయి కదా. ఒకళ్ళు ఇచ్చే ఎగ్జాంపుల్స్ కంటే మన ఓన్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడు మనకి బ్రహ్మాండంగా గుర్తుంటాయి. అలా మనం ఏం చేసాం ఫ్రెండ్స్, ఈ సెషన్లో 30 వెరీ 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 రిపీటెడ్గా కామన్గా ఎగ్జామ్స్లో వచ్చే ఇడియమ్స్ని డిస్కస్ చేయడమే కాకుండా అవి గుర్తుపెట్టుకోవడానికి ఎగ్జాంపుల్స్ చెప్పడమే కాకుండా 1కి 10 సార్లు నేను వాటిని రివైజ్ చేసే ప్రయత్నం చేశాను. ఓకే ఫ్రెండ్స్, అలా ఇడియమ్స్కి సంబంధించి మనం ఎన్ని వీలుంటే ఇడియమ్స్ చదువుకోవడం అనేది మనకున్న రెస్పాన్సిబిలిటీ. సో ఈ సెషన్లో నేను చెప్పిన ఇడియమ్స్ అన్నీ కూడా బాగా చదువుకోండి. ఇవన్నీ మీకు బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ a session where I have discussed some very 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 important idioms. Okay now friends, all the best.